భారతదేశంలో అల్లకల్లోలం సృష్టిద్దాం అనుకుంటే అది కాస్త రివర్స్ అవుతున్నట్టు కనబడుతుంది బంగ్లాదేశ్ వాళ్ళకి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి భారతదేశంలో అల్లకల్లోలం సృష్టిద్దాం అనుకుంటే దాన్ని ఆదిలోనే అంతం చేయగలిగాం మనం, నడుస్తుంది. ఇంకా రావచ్చు రాబోయే రోజుల కూడా. జంజీ ఉద్యమాల కోసం ఇటు కాంగ్రెస్ని రెచ్చగొట్టి కాంగ్రెస్కి తోడు నిలబడి చేయిద్దాం అనుకున్నారు. అది ఇక్కడ కంట్రోల్ అయింది. తీరా చూస్తే జంజీ ఉద్యమం ఇప్పుడు బంగ్లాదేశ్లో పెరిగిపోయింది. హసీనాని తొక్కేయడం, హసీనా పార్టీని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా ఎన్నికలు పెట్టేసేసి హసీనా వ్యతిరేకుల్ని అధికారంలోకి తీసుకురావడానికి యూనస్ చేస్తున్నట్టు కుట్రకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు తిరగబడ్డారు. 13వ తారీఖు ఉద్యమం హింసాత్మకంగా మారింది. అంతకు 2 రోజుల ముందు నుంచి దాడులకు పాల్పడుతున్నారు, బాంబులు వేస్తున్నారు, తాజాగా తగలబెట్టడం. దేశవ్యాప్తంగా కనీసం 200 సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1971లో పాక్ ఆర్మీ అఫీషియల్స్ మీద జెనోసైడ్ చేసిన తరహాలో ఇప్పుడు తాజాగా సిద్ధపడిపోతున్నారు. యూనస్ గవర్నమెంట్కి చుక్కలు చూపెడుతున్నారు. అల్లకల్లోలం జరుగుతోంది బంగ్లాదేశ్లో.